అందరికీ నమస్తేనండి. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు డే 2 ఆఫ్ 20 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. డే 1 వీడియో చెక్ చేయకపోయింటే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు అక్టోబర్ 1 మార్కెట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మార్కెట్ మనకి ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చింది? ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? మనం ఏ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకున్నాం? సో, ఒకసారి చెక్ చేద్దాం. సో, మన డైరెక్షన్ వచ్చేసి కాల్ సైడ్ అయితే తీసుకున్నాం. అరౌండ్ 11:30 ఆర్ 11:00 అనుకుంటా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేశాను. నేనైతే బై ఆన్ డిప్ సైడ్ ఉన్నానని చెప్పి. 24,800 కాల్ దగ్గర మనం 118 దగ్గర అయితే బై చేసాం. మన స్టాప్ లాస్ వచ్చేసి 108. సో, ఇక్కడ ఎందుకు బై చేశానంటే ఆల్రెడీ మార్కెట్ ఆ రోజు డే హైని అయితే క్రాస్ చేసి మంచి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో, ఆ ప్రైస్ యాక్షన్ ప్రకారం నేనైతే బులిష్ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు 1:3 అనేది చాలా కష్టం 10,000 క్యాపిటల్ తోటి నువ్వు అంత ఈజీగా సక్సెస్ అవ్వలేవు అని కూడా కమెంట్ చేశారు. సో, మనమైతే జస్ట్ డిసిప్లిన్ తోటి ప్రాసెస్‌ని ఫాలో అవుదాం. మనకి 20 డేస్‌లో కనీసం 5 డేస్ మనం టార్గెట్ హిట్ అయినా కూడా మనమైతే బ్రేక్ ఈవెన్‌లోనే ఉంటాం. కాస్ట్ టు కాస్ట్ వచ్చేస్తాం మంత్ ఎండ్ కల్లా. 15 డేస్ మనకి లాస్ వచ్చినా ఒక్క 5 డేస్ వచ్చిందనుకో మనం ఎట్లా లేదన్నా బ్రేక్ ఈవెన్‌లో మన క్యాపిటల్ మనకే ఉంటుంది. అటు ఇటుగా ఒక 500 బ్రోకరేజెస్ వాటి వీటికి పోయినా మనం కాస్ట్ టు కాస్టే ఉంటాం. సో, నేనైతే ఎస్ఎల్ ఇంకా టార్గెట్ అప్డేట్ చేసేసాను. సో, మన బయింగ్ ప్రైస్ 118 ఇక్కడ వచ్చేసి 124 నడుస్తుంది. కింద మీరు ప్రాఫిట్ కూడా చూడొచ్చు. 400, 300 ప్లేస్ అయితే నడుస్తుంది. సో, ఇక్కడ మన సైకాలజీని అయితే బాగా టెస్ట్ చేసింది మార్కెట్. అరౌండ్ ఒక 20 మినిట్స్ వరకు అయితే నేను ఈ ట్రేడ్‌లో ఉన్నాను. ఒకసారి చెక్ చేయండి. ప్రాఫిట్ వచ్చిందో, లాస్ వచ్చిందో. డే 1లో మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాము. అది 130 దగ్గర బై చేసాం. మనకి 130 దగ్గర ట్రిగ్గర్ అవ్వలేదు మన దగ్గర ఉన్న అమౌంట్‌కి. సో, ఆ ట్రేడ్ అయితే మనకు మిస్ అయిపోయింది. మిస్ అయ్యి ఒక జస్ట్ 2, 3 మినిట్స్‌లో 1:3 ఇచ్చింది. సో, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ట్రేడ్ ట్రై చేసాము. అది 1:2 ఇచ్చి ఆ తర్వాత కాస్ట్ టు కాస్ట్ అయితే హిట్ చేసింది. 1500 ప్రాఫిట్ వచ్చింది కానీ మనం బుక్ చేయలేదు. 10,000లో 1500 అంటే 15% క్యాపిటల్. ఒకవేళ మీరు ఆ ప్లేస్‌లో ఉంటే మీరేం చేస్తుండేవాళ్ళు? ఒక అంటే కమెంట్ చేయండండి. మీ సైకాలజీ ఎలా ఉంటుంది? మీరెలా ఆ టైంలో మీరెట్లా హ్యాండిల్ చేస్తున్నారు? 10,000లో 500 వచ్చినా చాలు బ్రో మాకు అనుకుంటున్నారా? లేపోతే ఒక 100 వచ్చినా కొంతమందయితే కమెంట్ చేస్తున్నారు. 100 వచ్చినా చాలు నాకు, 200 వచ్చినా చాలు అని అలా అంటున్నారు. సో, ఒకసారి మీ సైకాలజీ గురించి నాకొకసారి కింద కమెంట్ చేయండి. లేదు బ్రో 10,000లో నాకెంత ఒక 1000 వస్తే చాలు బ్రో అట్లా అనుకుంటున్నారా? లేపోతే నాలాగా ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఇంకా డిసిప్లిన్ తోటి నాకు 1:2 వస్తే బుక్ చేస్తా బ్రో. మరి 1:3 దాకా నేనైతే వెయిట్ చేయలేను. అది ఇది ఇట్లా ఆలోచిస్తున్నారో ఒకసారి చెప్పండి. సో, మన ప్రాఫిట్ అయితే 400, 500 నుంచి మెల్లగా అయితే కొంచెం డిక్రీస్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు కింద చూడొచ్చు. కాస్ట్ టు కాస్ట్ అయితే వచ్చాం మనం ఇప్పుడు. 500 ప్రాఫిట్ నుంచి మళ్ళీ మనమైతే 400 లాస్‌కైతే వచ్చాము. సో, చూద్దాం ఏం జరుగుతుందో ఈ ట్రేడ్‌లో. సో, ఇలాంటి మూవ్‌మెంట్స్ వల్లనే మనం మన ట్రేడ్‌ని ఎక్కువ హోల్డ్ చేయలేము. ఒక్కొక్కసారి ప్రాఫిట్ వస్తుంటేమో, అమ్మో! రాదేమో ఇంకో ప్రాఫిట్ ఇక్కడి నుంచి మళ్ళీ పడిపోతదేమో అని చెప్పి ఇట్లా భయపడతాం. లేదంటే ఒకవేళ లాస్ వస్తుంటే అరే! వస్తది ఇంకొంచెం కొంచెం ఆగుదాం ఇక్కడ సపోర్ట్ ఉంటదేమో, ఇక్కడి నుంచి మళ్ళీ రైజ్ అయ్యి మన లాస్ రికవర్ అయిపోతదేమో అని ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ తోటే మనం ఒక్కొక్కసారి ట్రేడ్‌ని హోల్డ్ చేసినప్పుడేమో ప్రాఫిట్ రాదు. హోల్డ్ చేయనప్పుడేమో సుర్రని ఎళ్ళిపోతది. ఇలాంటివి చాలా ఫేస్ చేస్తుంటాం మనము. సో, మనం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఒక డిసిప్లిన్ తోటి మీరు ఒక్కసారి ట్రేడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, మీరు చూడొచ్చు ఫస్ట్ 500 ప్రాఫిట్, మళ్ళీ 500 లాస్, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ అయితే వచ్చింది. చూద్దాం మనకి లాస్ వస్తదో, ప్రాఫిట్ వస్తదో. నేనైతే వెయిట్ చేస్తున్నాను. 10 పాయింట్స్ అయితే మన ఎస్ఎల్ స్ట్రిక్ట్ 108 అయితే నేను ఆల్రెడీ పెట్టేసాను. సో, ఇక్కడ చూస్తుంటే నాకెందుకో ఎస్ఎల్ హిట్ అయితుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొంచెం ఎర్లీ ఎంట్రీ తీసుకున్నానని అనిపించింది. తర్వాత నేను చెక్ చేశాను. నా ఎంట్రీ పాయింట్ కొంచెం జల్దీ తీసుకున్నాను. కొంచెం కకృతి పడ్డానేమో. ఇంకొక 10 పాయింట్స్ కింద తీసుకొనుంటే బాగుండు అనిపించింది. సో, ఇక్కడైతే మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది గైస్. డే 1 వీడియోలో మనం ఈ షీట్ గురించి చెప్పడం మర్చిపోయాం. సో, డే 2 నుంచి రెగ్యులర్‌గా అయితే ఈ షీట్‌లో మనం ఏమేం చేసామనేది క్లియర్‌గా అప్డేట్ చేస్తూ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డే 1 104 దగ్గర కొన్నాం. 105 మనకు అంటే కాస్ట్ టు కాస్ట్ అయితే హిట్ అయింది. డే 2 118 దగ్గర కొన్నాం. 108 దగ్గర ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఫస్ట్ డే మనకి అయితే కాస్ట్ టు కాస్ట్. సో, అది కౌంట్ అవ్వదు. సెకండ్ డే మనకి 10 పాయింట్స్ మైనస్ వచ్చింది. ఇంకా మనకి 18 డేస్ ఉన్నాయి. ఈ 18 డేస్‌లో మనం కనీసం ఒక 5 డేస్ కానీ కాస్ట్ టు కాస్ట్ గాని సారీ ఈ 5 డేస్ గాని మనకి టార్గెట్ హిట్ అయితే మనం పర్ఫెక్ట్ బ్రేక్ ఈవెన్‌లో ఉంటాం. లేదా కొంచెం ప్రాఫిట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి డే 1 కాస్ట్ టు కాస్ట్ హిట్ అయింది కాబట్టి ఒక 10 పాయింట్స్ మనకి క్లోజ్‌లోనే ఉంటదనమాట. అంటే మనకి మైనస్ కిందికి రాదు. సో, ఆ ట్రేడ్‌లో మనం ఎక్కడ మిస్టేక్ చేసామో ఒకసారి చూపిస్తాను చూడండి. సో, యాక్చువల్‌గా ఈ ట్రేడ్‌లో ఏం జరిగిందంటే నేను 118 దగ్గరైతే బై చేశాను. సో, కానీ అక్కడ సపోర్ట్ వచ్చేసి 98 దగ్గర ఉంది. అది ఎట్లా అంటే నేను చెప్తాను ఒకసారి చూడండి. నా నా సైకాలజీ థాట్ ఎట్లుంటదో చూడండి ఒకసారి. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకొస్తాను. సో, ఆల్రెడీ మార్కెట్ మంచి బులిష్ మూవ్‌మెంట్ ఇచ్చి చాలా పైకొచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చూస్తే మీరు సెల్లర్స్ ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ దగ్గర కిందకి పుష్ చేశారు. ఎంత 140 నుంచి కిందకి పుష్ చేశారు. సో, అర్థమైందా? ఇక్కడ పుష్ చేసినప్పుడు నేనేం చేసిన కకృతి పడి 118 దగ్గర ఈ క్యాండిల్ దగ్గర కకృతి పడి కొన్నా.
ఇప్పుడు ఒకవేళ సెల్లర్ ఇక్కడ సెల్ చేస్తున్నాడనుకో, ఒక 140 దగ్గర సెల్ చేస్తున్నాడనుకో, అప్పుడు సెల్లర్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? మన బయర్స్ అంటే వాళ్ళ గురించి మనకు అంత వాళ్ళు ఎంతొచ్చినా తీసుకుంటారు. ఒక 10 వచ్చినా తీసుకుంటారు, 20 పాయింట్లొచ్చినా తీసుకుంటారు, 30 పాయింట్లు. సెల్లర్ అట్లా కాదు. మినిమమ్ ఒక 30, 40, 50 పాయింట్ల వరకు సెల్ చేస్తాడనమాట. సో, ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచయితే సెల్లర్ అయితే సెల్ చేయడం జరిగింది. సో, సెల్లర్ ఏం చేసినాడంటే, నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన బై ఆన్ డిప్ ఉంది అని చెప్పి నేను టెలిగ్రామ్‌లో చెప్పానండి. సో, సెల్లర్ ఏం చేసినాడు, ఒక 30 పాయింట్స్, 40 పాయింట్స్‌కైతే సెల్ చేశాడు. సో, 40 పాయింట్స్ తర్వాత మళ్ళీ ఆ సెల్లర్ ఏం చేస్తాడంటే బయర్ లాగా మారిపోతాడు. అతనికి తక్కువ మినిమమ్ 10, 20 పాయింట్ల కోసం అయితే ఎప్పుడు సెల్లర్ సెల్ చేయడు. మంచి రెసిస్టెన్స్ చూసుకుంటాడు. మినిమమ్ 50 పాయింట్లు అట్లా ఎక్కువ పాయింట్స్ వచ్చేటట్టు సెల్ చేసుకుంటాడు. సో, నేనేం చేసినానంటే కొంచెం టాప్‌లో బై చేయడం జరిగింది. సో, మనకి తక్కువ స్టాప్ లాస్ కాబట్టి 180 నుంచి 108 దగ్గరైతే హిట్ అయింది. ఇంకొక 10 పాయింట్స్ ఇంకా చూడండి మీరు ఇంకా ఆ తర్వాత ఒక 20 పాయింట్స్ అట్లా పోయింది. సో, ఇట్లా మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, ఈసారి నుంచి నేను ఇది కొంచెం అబ్జర్వేషన్‌లో పెట్టుకొని సెల్లర్స్ ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, బయర్స్ ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఇది గమనించి మనం నెక్స్ట్ ఎంట్రీ అయితే తీసుకోవడానికి చాలా బెస్ట్ లెర్నింగ్ అని మీరు ఇది ఒకసారి గమనించొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మీకేమైనా డౌట్స్ గానీ, ఇంకేమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. టిప్స్ అండ్ కాల్స్ గురించి అయితే అడగకండి దయచేసి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. బై బై.